హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటే ఆ సెలక్షన్స్కి వెళ్ళడానికి అంతా రెడీ చేసుకుంటుంది. అప్పుడే గంగాకి ఎందుకో కాస్త భయంగా అనిపిస్తూ ఉంటుంది. నేను సెలెక్ట్ అవుతానా లేదా, ఆ హిట్లర్ సార్ నన్ను సెలెక్ట్ చేస్తారా లేదా అని భయపడుతుంటే రుద్ర గంగా దగ్గరికి వచ్చి, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు గంగా, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, నీ టాలెంటే నిన్ను గెలిపిస్తుంది అని మోటివేట్ చేస్తారు. అలా ఇంకా రుద్ర గంగా ఇద్దరు బయటికి వచ్చేసరికి అప్పుడే దేవుడికి పూజ చేసి హారతి ఇస్తూ ఉంటారు శకుంతల. అదంతా రుద్ర చూస్తాడు. అప్పుడే ఇంకా హారతి అందరికీ తీసుకొస్తూ గంగా వైపు కూడా చూస్తూ ఉంటారు శకుంతల. ఇంక వెంటనే రుద్ర, పెద్దమ్మ, తను బాక్సింగ్ కాంపిటీషన్ సెలక్షన్స్కి వెళ్తుంది, తను బాగా ఆడాలి అని తన్ని బ్లెస్ చేయండి, మీ ఆశీర్వాదం తనకి కావాలి పెద్దమ్మ అని అంటారు. వెంటనే విజయేంద్ర ప్రతాప్ కూడా, చూడు శకుంతల, తను మన ఇంటి పరువుని కాపాడడానికి, మన వంశ గౌరవాన్ని పెంచడానికి రుద్ర భార్యగా ఇంటి బయటికి అడుగుపెట్టి ఆడవాళ్ళకి ఆదర్శంగా నిలవడానికి వెళ్తుంది. అలాంటి అమ్మాయిని ఇంకా నువ్వు బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అంటారు విజయేంద్ర. ఏవండి, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? నేనేమీ బాధ పెట్టడం లేదు. అయినా ఈ ఇంటి పరువు కాపాడే ఏ పని అయినా నేను ఎప్పుడూ బాధపడను. నేను సంతోషంగానే యాక్సెప్ట్ చేస్తాను. గంగా, ఇలారా అని దగ్గరికి పిలిచి ఇంకా గంగకి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు శకుంతల. అదంతా చూస్తూ గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా శకుంతల, నువ్వే ఎదురురా అని అంటారు. ఇంకా శకుంతల ఎదురొస్తుంది. అదంతా చూస్తూ వీరు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. అప్పుడే వీరు శకుంతల దగ్గరికి వచ్చి, ఏంటి అత్తయ్య గారు, మీరు నిజంగా గంగని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారా? ఇదంతా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అత్తయ్య గారు. ఇప్పటి వరకు మీరు గంగని దూరం పెడుతుంటే తను ఎక్కడ ఈ ఇంట్లో అందరికీ తలలో నాలుకలా తయారవుతుందో అనుకున్నాను. కానీ మీరు ఆశీర్వదించి అది నిజం చేసేశారు. చాలా బాగుంది అని అంటారు. చూడు వీరు, తను ఎలాగో ఓడిపోతుందని నాకు తెలుసు. కానీ నేను అందరి ముందు చెడ్డదానిలా ఉండకూడదు కదా. మీ మావయ్య గారు నన్ను చాలా అంటే చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళందరి ముందు నేను ఖచ్చితంగా మంచిదానిలా ఉండాలి అంటే ముఖ్యంగా నా కూతురు ప్రీతి దృష్టిలో కూడా నేను ఒక చెడ్డదాన్ని అయ్యాను ఆ గంగా వల్ల. కాబట్టి నేను ప్రీతి విషయంలో మంచిగా ఉండాలి అంటే ఆ గంగని యాక్సెప్ట్ చేసినట్టు నటించాలి అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. అలా ఇంకా శకుంతల, ఓ ఈవిడ ప్లాన్ ఇదా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట వీరు. ఇది ఇలా ఉండగా రుద్ర గంగ బాక్సింగ్ అకాడమీకి రీచ్ అవుతారు. ఇంకప్పుడే అక్కడికి విశ్వనాథం కూడా వస్తారు. విశ్వనాథం చూస్తూ ఉంటారు. సార్, ఎలా ఉన్నారు సార్? నేను బాగా ఆడాలని నాకు ఆల్ ది బెస్టింగ్ చెప్పొచ్చు కదా సార్ అని అంటుంది గంగా. చూడు, నేను నువ్వే కాదు, నీ స్థానంలో ఎవరున్నా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఆల్ ది బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ అయితే చెప్తారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అలా గంగా ఇంక వెంటనే బాక్సింగ్ రింగ్లోకి వెళ్తుంది. ధీరజ్ పెట్టించిన రితికా సింగ్ అనే ఒక అమ్మాయితో ఆడుతూ ఉంటుంది అపోనెంట్ టీంలో. గంగా తను నార్త్ ఇండియన్, తను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, తనకి అన్ని టెక్నిక్స్ తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా బాక్సింగ్ రింగ్లోకి ధైర్యంగా దిగుతుంది హ్యాపీగా గంగా. ఇంకా అలా రుద్ర చూస్తూ ఉంటాడు. తనేమో ఇంకా అలా బాక్సింగ్లో అటాక్ చేస్తూ ఉంటే ఫస్ట్ గంగ తను డిఫెండ్ చేసుకుంటుంది. అదంతా విశ్వనాథం చూస్తూ ఉంటారు. ఇంకా గంగ అలా తను రితిక ఇద్దరు, అంటే బ్లూ డ్రెస్లో గంగ, రెడ్ డ్రెస్లో అపోనెంట్, ఇద్దరు కలిసి బాగా ఫైట్ చేస్తూ ఉంటే తను గంగకి ఒక్క పంచైతే ఇస్తుంది. గంగ ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఇంక వెంటనే అందరూ చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఒక లయన్లా, సింహంలా వేటాడిన గంగ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అయితే గంగ సెలెక్ట్ అవనట్టేనా, తను బాక్సింగ్ సెలక్షన్స్లో ఓడిపోయినట్టేనా అని చెప్పి
హోస్ట్ అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా లైవ్లో చూస్తూ ఉంటుంది శకుంతల. చూసారా అండి, మన ఇంటి పేరు నిలబెడుతుంది అన్నారు, కానీ ఒక్క దెబ్బకే నేలకి ఒరిగిపోయింది అని అంటారు శకుంతల. శకుంతల, నువ్వే ఆశీర్వదించావు కదా, ఎందుకలా మాట్లాడుతున్నావు, సైలెంట్గా ఉండు అని అంటారు. ఎప్పుడైనా తలరాత బాగోకపోతే ఎంతమంది ఎదురొచ్చినా ఎవరు ఎలా ఉన్నా ఏమీ చేయలేరులేండి అని ఇంకా శకుంతల అంటుంటే వీరు అండ్ ఇష్క కూడా నవ్వుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి గంగ అలా కళ్ళు మూసుకునేసరికి గంగా అని పిలుస్తారు విశ్వనాథం. ఒక్కసారిగా గంగ అయితే ఇంకా అలా మెల్లగా కళ్ళు తెరుస్తుంది. యూ షుడ్ ఫైట్, యూ షుడ్ ఫైట్ ఫర్ యువర్ హస్బెండ్, యూ షుడ్ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ షుడ్ ఫైట్ ఫర్ ఆల్ యువర్ సొసైటీ అని ఇంకా అలా గంగాని మోటివేట్ చేస్తారు జడ్జ్ ప్లేస్లో ఉన్న విశ్వనాథం. ఒక్కసారిగా ఇంకా అలా గంగా అయితే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఆ మిరాకిల్ని చూసి షాక్లో ఉంటారు రుద్ర. వెంటనే గంగ పైకి లేచి ఆ అపోనెంట్ టీంని ఒక్క పంచిస్తుంది. ఇంకా అలా బాగా ఇంకా తన్ని బాగా అటాక్ చేసేసరికి ఒక్కసారిగా షాక్లో అయితే ఉండిపోతారనమాట. ఇంకా వెంటనే అలా అందరూ చూస్తూ ఉండగానే గంగ తన్ని బాగా కొట్టి 3 టైమ్స్ ఓడించేస్తుంది. గంగ సెలక్షన్స్కి సెలెక్ట్ అయ్యి విన్నర్ అవుతుంది ఆ ఉమెన్స్ సెలక్షన్ టీంలో. ఒక్కసారిగా ఇంక అందరూ గంగను చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. సెలక్షన్స్లోనే ఈ విధంగా గంగ పోటీ పడితే నిజంగా తను రియల్గా ఫైటర్ అయితే ఇంకెంత పోటీ పడుతుందో అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా గంగని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ. అదంతా వింటూ విశ్వనాథం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. రుద్ర ఇంకా గంగ దగ్గరికి వచ్చి, గంగా, యూ డిడ్ ఇట్, రియలీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే అలా రుద్ర గంగని తీసుకొని విశ్వనాథం దగ్గరికి వెళ్తారు. సార్, ద అల్టిమేట్ ఆప్షన్ ఈజ్ యువర్స్, మీరే చెప్పాలి, గంగా బాక్సింగ్ పోటీలకి సెలెక్ట్ అవుతుందా లేదా అని అడుగుతారు. ఇంక వెంటనే నేను తర్వాత అనౌన్స్ చేస్తాను అని ఇంకా అలా ఒక్కొక్కరికి, అంటే మొత్తం 10 టీమ్స్ ఉంటాయి, అలా 10 టీమ్స్లో 10 మెంబర్స్ గెలుస్తారు. ఆ 10లో వీళ్ళు 5 మెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తారు, అలా ఉంటుంది. సో అలా ఇంకా 10 మెంబర్స్లో గంగ ఉంటుంది. బట్ టాప్ 5లో గంగ ఉంటుందా లేదా అనేది అందరికీ డౌట్ అనమాట. నంబర్ 5 నుండి స్టార్ట్ చేస్తారు. నంబర్ 5 లత, నంబర్ 2 ఈషా అని చెప్పి అందరి పేర్లు చెప్పి నంబర్ 1 మిస్ గంగా రుద్రప్రతాప్ అని గంగా పేరు చెప్తారు. ఒక్కసారిగా ఇంకా గంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రుద్ర అలా గంగా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే గంగ ఇంటికి రీచ్ అవుతుంది. శకుంతల మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏదో అన్నట్టున్నావు శకుంతల, తలరాత బాగుండాలి, ఎదురు ఎవరొస్తే ఏంటి అనా? గంగ తలరాత బాగుంది కాబట్టే నీ మనసులో ఇంత విషయాన్ని పెట్టుకొని నువ్వు ఎదురొచ్చినా తను గెలవగలిగింది. అది పట్టుదల అంటే, అది కృషి అంటే. అమ్మ గంగా, నిన్ను చూస్తుంటే నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు నిజంగా మా మా ఇంటి పేరు నిలబెడుతున్నావు. ఈ సమాజంలో ఆడవాళ్ళంటే చాలామందికి చులకనగా ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి నువ్వు నిదర్శనంగా ఉంటున్నావు. చాలా సంతోషంగా ఉంది. శకుంతల, ఏంటి ఇంకా చూస్తున్నావు, వెళ్ళి తనకి దిష్టి తీ అని అంటారు. నేనా, తనకా అని అంటుంది. ఏ, కోడలు ఇంత మంచి పేరు తీసుకొని వస్తే దిష్టి తీయడానికి తప్పేముంది అని అంటారు. సరే తీసుకొస్తానని చెప్పి ఇంకలా శకుంతల వెళ్ళి గంగకి దిష్టి తీస్తుంది. గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక ప్రీతి, వదిన, నాకు చాలా హ్యాపీగా ఉంది, సెలెక్ట్ అయిపోయావు కాబట్టి కాంపిటీషన్లో కూడా పక్కాగా నువ్వే విన్ అవుతావు అని అంటుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇంకప్పుడే ఈవినింగ్ అవుతుంది. రుద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా గంగకి విశ్వనాథం గంగా లే అని అనగానే లేవడం, ఇదంతా ఆలోచిస్తూ సంథింగ్ ఈజ్ దేర్. ఎందుకంటే గంగపై ఆయనకి చాలా కోపం ఉంది, కానీ గంగపై ఎక్కువ కోపాన్ని ఆయన చూపించటం లేదు. ఆయన కళ్ళల్లో గంగపై ఏదో తెలియని ఒక అభిమానం కనబడుతుంది. గంగ కూడా ఆయన ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా అనదు. తండ్రి లాంటి వారే కదా అని అంటుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య బంధం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు రుద్ర. అప్పుడే కరెక్ట్గా రంగా, బావా
రేపు అకాడమీలో పార్టీ ఉందంట, అందరూ కలిసి గంగా బాక్సింగ్లో సెలెక్ట్ అయినందుకు పార్టీ ఇస్తున్నారు అని అంటారు. రంగా ఒక్క నిమిషం నువ్వు ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. ఏంటి బావా అని అడుగుతారు. విశ్వనాథం గారి కూతురు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతారు. ఇదేంటి బావ సడన్గా ఈ విషయం అడుగుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తారు. ఏమైంది రంగా, ఎందుకలా ఉన్నావు, చెప్పు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతారు. ఏమో బావా, నేను అంతగా పట్టించుకోలేదు. ఏ ఇప్పుడు ఎందుకు అలా అడుగుతున్నావు అని అడుగుతారు. ఏం లేదు, గంగ వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలీదు. కరెక్ట్గా గంగకి ఎంత ఏజ్ ఉన్నప్పుడు తను తప్పిపోయిందో అత్తయ్యకు కూడా వాళ్ళ కూతురు అంతే ఏజ్ ఉన్నప్పుడు తప్పిపోయింది. పోలికలు, బాక్సింగ్లో ఉన్న పట్టు, ఆ సత్తా, ఇదంతా చూస్తుంటే నాకెందుకో అని అంటారు. బా అని గట్టిగా అరుస్తాడు. ఏమైంది అని అంటారు. ఏం లేదు, భోజనానికి అందరూ పిలుస్తున్నారు, త్వరగా రా అని చెప్పి వెళ్ళిపోతాడు. రంగా కూడా నా దగ్గర ఏదో నిజం దాస్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలి అని రుద్ర గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా విశ్వనాథం ఇంటికి వెళ్ళేసరికి సుధా, నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి, గంగ గంగ గెలిచింది, ఇది ఎంత ఆనందకరమైన విషయము అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా సుధా వైపు చూస్తూ ఉంటారు విశ్వనాథం. అదేంటోనండి, మీరు పిలవగానే తను లేచింది, ఇదంతా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. విశ్వనాథంకి మాత్రం ఎందుకో డౌట్గా అనిపిస్తూ ఉంటుంది. తన బాక్సింగ్ స్టైల్ చూసినా, తను పట్టు విడవని తత్వాన్ని చూసినా చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టే అనిపిస్తుంది. ఆ వయసులో ఉన్నప్పుడు నేను కూడా బాక్సింగ్ కోసం ఇంతే కృషితో, ఇంతే పట్టుదలతో ఆడేవాణ్ణి. అంటే దీనికి కారణం ఏంటి? ఒకవేళ గంగా అని ఆలోచనలో పడతారు. ఇంకా అలా విశ్వనాథం, సుధా, రేపు నేను బాక్సింగ్ మీటింగ్కి వెళ్ళాలి, రేపు ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా ఎర్లీగా వెళ్ళాలి అని నిద్రపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర గంగ కూడా ఎర్లీ మార్నింగే బయలుదేరుతారు. సార్, ఒక్కరోజు కూడా రెస్ట్ ఇవ్వరా సార్ అని అంటుంది. రెస్ట్ ఇవ్వడానికే నిన్ను ఒక బ్రహ్మాండమైన ప్లేస్కి తీసుకువెళ్తున్నాను అని అంటారు. అంటే సర్ప్రైజింగా అని అంటుంది. అలాంటిదే అనుకో అని అంటారు. ఎక్కడికి సార్ అని అంటారు. చెప్తాను కదా అని చెప్పి ఇంకా రుద్ర అయితే గంగాని అలా బయటికి తీసుకువెళ్తాడు. సార్, హైదరాబాద్లో ఈ ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు అని అంటారు. ఇది నాకు తప్ప ఎవరికీ తెలీదు, ఇప్పుడు నీకు తెలుసు. ఎంత పెద్దమ్మ పెదనాన్న ఉన్నా మా అమ్మ నాన్నని నేను ఎప్పుడూ మిస్ అవుతూనే ఉండేవాడిని. నా ఊహ తెలియని వయసులోనే ఇద్దరు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి అమ్మ ప్రేమని పెద్దమ్మలో చూసుకున్నాను, నాన్న లాలలని పెదనాన్నలో చూసుకున్నాను. వాళ్ళెప్పుడూ అమ్మ నాన్న లేని లోటుని తీర్చలే తీర్చారు. కానీ ఎంతైనా మనసు కనిపిస్తుంది కదా, అందుకే అప్పుడప్పుడు ఒంటరిగా అనిపించినప్పుడు ఇక్కడికి వస్తాను. ఇప్పుడు నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే నా జీవితంలో నాకేది ఈజీగా దొరకలేదు గంగా. ఏ విషయమైనా చిన్నప్పటి నుండి అంతే. పైకి ఇలా కనబడతాను, కానీ నా వ్యక్తిత్వం, నా ఉనికిని నేను ఎప్పుడూ 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 చెప్పాల్సి వస్తూనే ఉంటుంది. అలానే నన్ను కావాలనే పౌడర్ కేసులో ఇరికించి నన్ను బాక్సింగ్, నా ప్రాణమైన బాక్సింగ్కి నన్ను దూరం చేశారు. నేను చాలా బాధపడ్డాను. కానీ కలలా నువ్వు నా రూపం, నువ్వు వచ్చావు, నా జీవితంలోకి వచ్చావు, నా పేరు ప్రఖ్యాతల్ని నిలబెట్టడానికి వచ్చావు. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా రుద్ర అయితే గంగని పొగుడుతూ ఉంటారు. గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా అటువైపుగా విశ్వనాథం అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఆయన ఏదో ఆలోచనలో ఉండి ఉండి ఒక్కసారిగా విశ్వనాథంకైతే యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే రుద్ర అండ్ గంగా అయ్యో సార్ అని చెప్పి వెంటనే వెళ్ళి ఇంకా ఆయన్ని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అమ్మ, ఆయనకి విపరీతంగా బ్లడ్ లాస్ అయింది, ఆయనకి బ్లడ్ కావాలి అని అంటారు. డాక్టర్, ఏ బ్లడ్ గ్రూపో చెప్పండి అని అంటాడు రుద్ర. ఓ నెగిటివ్ అని అంటారు. సార్, నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ సార్, నేను నేను ఇస్తాను సార్ అని చెప్పి పాపం గంగే వాళ్ళ నాన్నైన విశ్వనాథంగా అయితే బ్లడ్ని అయితే ఇస్తుంది. ఇంకలా బ్లడ్ని తీసుకున్న తర్వాత విశ్వనాథంకి మెలకువ వస్తుంది. నాకేమైంది అని అడుగుతారు. మీరు యాక్సిడెంట్కి గురయ్యారు, నేనే మీకు బ్లడ్ ఇచ్చాను సార్ అని అంటారు. నువ్వు నాకు బ్లడ్ ఇచ్చావా?
అంటే నీది కూడా ఓ నెగిటివా అని అంటారు. అవును సార్, నాది కూడా ఓ నెగిటివే అని అంటుంది గంగా. ఇంకా అలా రుద్రకైతే డౌట్ వస్తుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఇప్పుడు మీరు గంగ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కదా, అలాగే మా మావయ్య గారి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోండి. తీసుకొని ఆయనకి తెలియకుండా సీక్రెట్గా డిఎన్ఏ టెస్ట్ని చేయించండి ప్లీజ్. నాకు ఇది ఒక హెల్ప్ చేయండి అని అంటారు. రుద్ర గారు, మీ గురించి మాకు తెలుసు, మీరు ఇంతలా మాకు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మేము చేస్తామండి అని చెప్పి ఇంకా వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ఒప్పుకుంటారు. అలా రుద్ర గంగా అండ్ విశ్వనాథ్కి బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. గంగ వాళ్ళ నాన్నని ప్రాణంగా కాపాడుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.